హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను వెల్లుల్లి కారం తయారు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోరు బాగా లేనప్పుడు ఈ ఈ వెల్లుల్లి కారం కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కారం తయారు చేయడానికి వెల్లుల్లిపాయల్ని ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంట్లో చిన్ని రోలు ఉందండి వెల్లుల్లి దంచడానికి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టుగా దంచుకోవాలి. మిక్సీ జార్లో మిక్సీ పట్టకండి, బాగా మెత్తగా పేస్ట్ అవుతుంది. వెల్లుల్లి కారం అంతగా బాగోదు. దంచితేనే వెల్లుల్లి కారం బాగుంటుంది. ఇలా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మంచిగా వేయించుకున్నాను. ఆ తర్వాత ఇలా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసేసి కలిపేసుకోవాలి. అయితే మనం వేసుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అయితే మిక్సీ జార్లో పట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా మెత్తగా అవుతుంది. మనం తాలింపులో వేసినప్పుడు అంటుకుపోతుంది. అందుకే నేను ఇలా దంచానన్నమాట. దంచిన వెల్లుల్లి మాత్రమే వెల్లుల్లి కారం చేసుకుంటే బాగుంటుంది. ఇలా మీరు వెల్లుల్లి వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఇలానే క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. మీరు కలపకుండా అలానే ఉంచడం వల్ల ఈ ప్యాన్‌కి అంటుకుపోతుందండి. అందుకని క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కరివేపాకుని కూడా వేస్తున్నాను. మనం వేసిన ఈ కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. వెల్లుల్లి, కరివేపాకు ఇవి 2 మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనం వేసిన వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఎర్రగా అవుతాయండి. అలా అయ్యేంత వరకు కలపండి. ఒక 5 లేదా 10 నిమిషాలలో వేగుతాయి. ఓపికగా మీరు లో ఫ్లేమ్‌లో కలపండి. జలుబు ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా నోరు బాగా లేనప్పుడు, ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తారు. నేను ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, వెల్లుల్లి మంచిగా ఎర్రగా అయ్యాయి. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారాలు వేసుకోవాలి. మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారాలు వేసుకోండి. అయితే కొందరు వెల్లుల్లి ఎక్కువగా, కారం తక్కువ వేస్తుంటారు. కొందరేమో కారం ఎక్కువగా వేసుకొని వెల్లుల్లి తక్కువగా ఉంటాయి. నేనైతే ఇలా సమానంగా వేసుకుంటాను. నేను కొంచెం కారపొడి తక్కువనే వేస్తాను. వెల్లుల్లి ఎక్కువగా ఉంటుంది. చూడండి, వెల్లుల్లి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి. కరివేపాకు కూడా ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఉప్పు, కారాలు వేసుకోవాలి. 2 వెల్లుల్లిని ఒలిచేసుకొని దంచేసుకున్నాను. అంటే 2 గడ్డలు వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా! 2 వెల్లుల్లి గడ్డలకి సరిపడా కారప్పొడి వేశాను. అంటే మనం కారం ఎంత వేస్తామో ఉప్పు కూడా సమానంగా వేసుకోవాలి. 3 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల ఉప్పు వేశాను. మీరు చేసుకునే క్వాంటిటీకి సరిపడా ఉప్పు, కారాలు వేసుకోవాలి. చూడండి, నేను ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా వెల్లుల్లి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా! కొంతమందైతే వెల్లుల్లి తక్కువగా కనిపిస్తుంది. కారం అనేది కారప్పొడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా వెల్లుల్లి ఎక్కువగా ఉండేలా నేను తయారు చేసుకుంటాను. అంతే అండి. తగినంత ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకోండి. అంతే. ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటే నెల రోజుల వరకైనా ఇప్పుడు చేసినట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది. అసలే టేస్ట్ ఏమీ కాదు. నెల రోజులైనా మంచిగా ఆగుతుంది. మీరిలా వెల్లుల్లి కారం తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే ఎప్పుడైనా ఇలా మీరు వాడుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి తప్పకుండా ఈ వెల్లుల్లి కారంను తయారు చేసుకోండి. నేను చెప్పినట్టుగా తయారు చేసుకోండి. మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకుంటారు కదా! ఇలా నేను వెల్లుల్లి కారం చేసిన తర్వాత ఒక గాజు సీసాలో తీసి పెట్టానండి. ఇది చేస్తుంటేనే నాకు చాలా ఆకలేస్తుంది. నేనైతే తింటున్నాను. చూడండి, ఒక ప్లేట్‌లో అన్నం పెట్టుకున్నాను. వెల్లుల్లి కారం కూడా పెట్టుకున్నాను. అన్నం కలుపుతున్నాను. మీ తరఫున కూడా నేనే తింటున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం కలుపుకొని తింటుంటే ఆహా! ఆ టేస్టే వేరు. ఎన్ని కర్రీస్ మనం ఎన్ని రకాలు టేస్ట్ చేసినా కానీ ఈ వెల్లుల్లి కారం టేస్ట్ మాత్రం ఏది మించింది ఉండదు. అంత బాగుంటుంది కదా! చాలా సింపుల్‌గా
టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లి కారం కూడా ఒక డబ్బాలో పెట్టి ఇవ్వండి. అప్పుడప్పుడు ఇలా తింటుంటారు. నోరూరుతోంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.